ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మనము ఒక చిన్న టెస్ట్ కూడా చేద్దామండి. మనం ఇన్ని రోజుల నుంచి జీవన యోగ కార్యక్రమంలో యోగా చేస్తున్నాం కదండి. మన బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ పెరిగిందో మనం చెక్ చేసుకుందాం. ఈ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మనం ఎంత హెల్దీగా ఉన్నామో కూడా తెలుస్తుందండి. ముందుగా మనము ఫార్వర్డ్ బెండింగ్ చేయడానికి ట్రై చేద్దాం. నాతో పాటు మీరు చేయండి, చూడండి ఎంత చేయగలుగుతున్నారో, ఎంత మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలో. నేను మీకు సరదాగా ఒక టెస్ట్ పెడుతున్నాను కదండి. ఈ టెస్ట్ ద్వారా మీరు ఎంత హెల్దీగా ఉన్నారో మీరు చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఇలా తాడాసనంలో నిల్చోండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, నా భుజాలు అన్నవి నా చెవులకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎక్సేల్ చేస్తూ మీరు ఇలా ముందుకి బెండ్ ఫార్వర్డ్ అవుతూ చూడండి, నా స్పైన్ చాలా స్ట్రైట్గా పెట్టాను. హంచ్ చేయకుండా చేయటానికి ట్రై చేయండి. చేసిన తర్వాత కిందికి ఎంతైతే అంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. కుదిరితే మీ చేతుల్ని ఇలా వెనకాల పెట్టుకొని కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. కదండి, దీన్ని ఫార్వర్డ్ బెండింగ్లో మనం ఒక చిన్న టెస్ట్ చేసామండి. ఎంత ఫార్వర్డ్ బెండ్ అవుతున్నామో మనం ఇవాళ టెస్ట్ చేసాం. దీంట్లో మనకి ముఖ్యంగా మీ ఆమ్స్ట్రింగ్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలండి. పొట్ట ఉన్నా కూడా అంత బెండ్ ఫార్వర్డ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు ట్రై చేయండి. మనం ఇవాళ ఇంకొక టెస్ట్ కూడా చేద్దామండి, బ్యాక్వర్డ్ బెండింగ్. దానికి మీరు ఇలా సేమ్ తాడాసనంలో నిల్చొని చూడండి, నా 2 చేతుల్ని ఇలా వేస్ట్ మీద పెడుతున్నాను, కానీ నా బొటన్ వేళ్ళని ఇలా వెనక్కి పెడుతున్నాను. చూడండి, 4 వేళ్ళని ఇలా సైడ్కి పెడుతూ కాళ్ళని మాత్రం షోల్డర్ లెవెల్ డిస్టెన్స్లో పెట్టండి. మీరు శ్వాసని పీలుస్తూ ఎంత అయితే అంత వెనక్కి వెళ్ళడానికి ట్రై చేయండి. స్లోగా చేతులని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, బ్యాక్ బెండింగ్లో కూడా మనం చేసి చూసాము. ఎంతైతే అంత మనం బెండ్ అయ్యి, ఇంకా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీరు ఇంకా వేరేవి యూస్ చేసి నేను చెప్పినట్టు గోడకి దగ్గరికి వెళ్ళి చేతులని పెట్టి వెనక్కి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన టెస్ట్. మనము మన సాధనలోకి వెళ్ళిపోదాం. మనం ఇవాళ కపాలభాతి ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాం. దానికి సుఖాసనాలో కూర్చోండి. కపాలభాతి ప్రాణాయామకి మనం ఇలా సుఖాసనాలు కూర్చొని 2 చేతుల్ని ఇలా ఓపెన్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి, స్పైన్ని రెడ్ చేయండి. ముందుగా బ్రీత్ ఇన్ చేయండి డీప్గా, మెల్లగా బ్రీత్ అవుట్ చేయండి. కుదిరితే మీ కుడి చేతిని ఇలా పుట్ట దగ్గర పెడుతూ శ్వాసని వదిలేటప్పుడు మీ పొట్ట భాగాన్ని ఇలా లోపలికి తీసుకెళ్తారు. మనము ఒక 20 times 3 sets చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2వ రౌండ్ చేద్దామండి.
ఇప్పుడు 3 రౌండ్ చేద్దాము. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా 2 చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. సో ఇదండి కపాలభాతి ప్రాణాయామ మనం చేసాము. దీన్ని స్కల్ షైనింగ్ ప్రాణాయామ కూడా అంటారండి. ఫ్రంటల్ మన ఈ షత్ క్రియాస్లో కూడా ఒక భాగం అండి కపాలభాతి. క్లెన్జింగ్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మనం మన ఆసనాస్లోకి వెళ్ళిపోదామండి. ఇవాళ మనం చేసే ఆసనాలు కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతున్నారు, ఎంతవరకు మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు అని నేను అడుగుతూ ఉంటానండి. దీన్ని బట్టి మీ హెల్త్ ఎలా ఉందో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏం పర్లేదండి, ఎక్కువగా పుష్ చేయకండి. మీ బాడీ ఎంతగా సహకరిస్తే అంతగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్థిరం సుఖం ఆసనం అంటారు కదండి. ఎంత కంఫర్టబుల్గా మీరు ఆసనాల్లో ఉండగలిగితే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. దానికి స్టాండింగ్ పొజిషన్లోకి రావాలండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. యష్మిత ప్రతిసారి చెప్తుంది కదా, ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోండి అని. ఎందుకు అలా చెప్తుంది అని అంటే అండి, మనం ఇలా 2 చేతుల్ని ఇలా కిందికి పెట్టి అమ్మ బాబాయ్ అబ్బో అని నిల్చుంటే ఎలా ఉంటుందండి. దానికన్నా మనం ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా జట్టుమని ఇలా లేవడం, కూర్చోవడం ఇలా చేస్తే మీరు చాలా హెల్దీగా ఫిట్గా ఉంటారు. కాబట్టి నేను మీకు అలా చెప్తున్నాను. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన అండి. దానికి మనం ఇలా తాడాసనలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత 2 చేతుల్ని శ్వాసని పీలుస్తూ ఇంటర్లాక్ చేయండి. 2 ఫింగర్స్ని చేస్తూ పామ్స్ని ఇలా అప్ చేసి మీరు ఇలా టోస్ పైకి వస్తారు. ఈ ఆసన తెలిసే ఉంటుందండి, కానీ ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలుగుతున్నారు, ఎంతసేపు మీరు ఫోకస్గా ఉండగలుగుతున్నారు అది ముఖ్యమండి. కాబట్టి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యమైన విషయం అండి, మీరు ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు మాత్రం బ్రెత్ని హోల్డ్ చేయకుండా ఉండండి. బ్రెత్ని నేను ఎప్పుడు హోల్డ్ చేయమని చెప్పానండి. మీరు శ్వాసని పీల్చుకోవడం వదలడం కంపల్సరీగా ఆసనాలో ఉన్నప్పుడు చేయండి. చూసారు కదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన చేయటానికి నేను ఎలా చేయాలో మీకు చూపించాను. మీరు కాళ్ళపైన నిల్చోగలుగుతున్నారా, చేతులని లిఫ్ట్ చేసి. అలా కష్టంగా ఉంటే మీరు జస్ట్ చేతుల్ని లేపి కూడా మీ స్పైన్ని ఇలా లెందెన్ చేయొచ్చండి. మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో మీకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకొకసారి చేసి చూద్దామండి ఈ ఆసనాన్ని. మళ్ళీ తాడాసనలో నిల్చోండి. శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి టోస్ పైకి రాండి. రిలీజ్ అవ్వండి. సో ఎంతసేపు హోల్డ్ చేయగలిగారండి. మనము హోల్డ్ చేసేటప్పుడు ఒక పాయింట్ దగ్గర మీరు దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 1.
ఆసన ఎలా చేయాలో మీకు ముందే తెలిసి ఉంటుంది, కానీ నాతో పాటు మీరు చేయండి. ఇవాళ మనకి రెండో పరీక్ష అండి, రెండో ఆసనది. ఈ ఆసనాన్ని ఎంత హోల్డ్ చేస్తే మీరు అంత స్టామినా ఉన్నట్టండి. నేను ముందు కూడా చెప్పాను, ఈ ఆసన వల్ల స్టామినా పెరుగుతుందని. ఎంతైతే అంత మనము హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూడండి, చూపిస్తాను. ఇలా తాడాసనలో నిల్చొని మీరు కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్తారు. వీరభద్రాసన స్టాన్స్ ఎలా చూడాలో నేను ముందుగా మీకు చూపించాను. ఫ్రంట్ ఫుట్ని 90 పెట్టండి, బ్యాక్ ఫుట్ని 45 degrees ఇంక్లైన్ పెట్టండి. తర్వాత శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ మీ ముందు మోకాలని ఇలా ఫోల్డ్ చేస్తూ థైని ప్యారలల్ తీయడానికి ట్రై చేయండి. చేస్తూ ఆసనాలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన మీకు హ్యాండ్స్ రేస్ చేసి హోల్డ్ చేయడం కష్టంగా ఉంటే నమస్తే పెట్టండి. చెస్ట్ దగ్గర మీరు నమస్తే పెట్టి కూడా హోల్డ్ చేయొచ్చండి. ఈ ఆసనాన్ని మనం చేద్దాము కలిసి. నాతో పాటు మీరు చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు వేరే వైపు నుంచి చేద్దామండి, వేరే కాళ్ళతో. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చెప్పాను కదండి, ఆసనాలో ఎంత కంఫర్టబుల్ అయితే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల స్టామినా కూడా పెరుగుతుందండి ఈ ఆసన ద్వారా. ఆసనాలో మీరు హోల్డ్ చేసేటప్పుడు మాత్రం స్లోగా డీప్గా ఉజ్జాయి బ్రీతింగ్ కూడా నేను మీకు ముందు చెప్పానండి ఎలా చేయాలో. ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తూ మీరు ఆసనాన్ని హోల్డ్ చేసి ఎక్కడ మీకు బాడీలో కాంట్రాక్షన్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఇంకెక్కువగా ఉంటాయండి. మనకి థర్డ్ టెస్ట్ అండి, థర్డ్ ఆసన, అది భూనమనాసన. ఆసన ఎలా చేయాలో మీకు ముందుగా కూడా తెలిసి ఉంటుంది, కానీ మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. దానికి మనము దండాసనాలో కూర్చుంటామండి. దండాసనాలో కూర్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని పీలుస్తూ శ్వాసని వదులుతూ మీ కుడి వైపున ఇలా ట్విస్ట్ అయ్యి 2 చేతుల్ని కిందికి పెట్టి మీ శిరస్సుని కిందికి ఆనించడానికి చూడండి. శ్వాసని పీలుస్తూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ మీ ఎడమ వైపున ట్విస్ట్ అవుతారు. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, భూనమనాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు హోల్డ్ చేసేటప్పుడు ముందుగా మీరు 30 seconds కానివ్వండి, తర్వాత మెల్లమెల్లగా 60 seconds హోల్డ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చండి. అనుకుంటారు డైనమిక్ మూమెంట్స్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతుంది లేదా మంచి యోగా చేసినట్టు అవుతుంది అని, కానీ మీరు ఆసనాలు హోల్డ్ చేయడం వల్ల కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయండి. మనము ఒకరోజు చేద్దామండి స్లోగా సాలిటేషన్స్ కూడా ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తూ ఆసనాలు హోల్డ్ చేస్తూ మీరు అలా చేయటం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము.
నాతో పాటు మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇలా లిఫ్ట్ చేయకుండా అలానే పెట్టి మీరు ఎంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. చూసారు కదండి, భూనమనాసన మనం చేసేటప్పుడు ఇక్కడ ట్విస్ట్ అవుతుందండి. దీనికి డయాబెటీస్కి చాలా మంచిదండి. దీనివల్ల కూడా ఫ్లెక్సిబిలిటీ అన్నది కూడా చాలా బాగా పెరుగుతుంది. స్పైన్ని మనం ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా స్పైన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన అండి. ఈ ఆసనాకి మనం మన పొట్ట వైపున పడుకుంటాం. దీంట్లో కూడా మీకు ఎగ్జామ్ కదండి, ఎంత అయితే మీరు లిఫ్ట్ చేయగలుగుతున్నారో, మీ నాభి వరకు మీ బాడీని ఎంత లిఫ్ట్ చేయగలుగుతున్నారో టెస్ట్ చేసుకోండి. మనం చేసేవి చాలా బేసిక్ ఆసనాస్ అండి. దీనివల్ల మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, ఎంత హోల్డ్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకోవడానికి చాలా బేసిక్ ఆసనాస్ అయితే మనం ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నాం. భుజంగాసన చేయటానికి మన పుట్ట వైపున పడుకోవాలండి. దానికి కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసి 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ మీ పుట్ట వైపున పడుకోండి. పడుకున్న తర్వాత చూడండి, 2 చేతుల్ని ఇలా భుజాల కింద, ఎగ్జాక్ట్గా భుజాల కింద పెడుతూ మీ కాళ్ళని దగ్గరగా పెట్టండి. ఇలా దూరంగా కాకుండా దగ్గరికి పెట్టి మీరు శ్వాసని పీల్చేటప్పుడు మీ పై భాగాన్ని, ఈ టార్సో అంటారండి దీన్ని, ఈ భాగాన్ని మీరు పైకెత్తుతారు. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. మీకు కష్టంగా ఉంటాయండి, ఇలా ఎల్బోస్ని కూడా మీరు ఇలా పెట్టి ఇలా హోల్డ్ చేయడానికి చూడండి. ఇది చాలా బేసిక్ అండి, సరళ భుజంగాసన అంటారు. ఈజీగా మీరు భుజంగాసన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి పొందొచ్చండి. ఇంకా మనము ఇలా చేయడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైతే అది కంఫర్టబుల్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాలో మీరు ఉజ్జాయి బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఇవాళ మన చిన్న పరీక్ష చేసాము ఆసనాస్లో. ఇది చాలా బేసిక్ అండి. తర్వాత రోజుల్లో ఇంకొన్ని టెస్ట్లు కూడా నేను మీకు పెడతాను. దీన్ని బట్టి మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు ఎంత వర్క్ చేయాలి, ఎంత హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి అన్నది మీరు గుర్తుపెట్టుకొని మీరు దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే అంటారు కదండి, సంకల్పం ఉండాలి.
ఏదైనా చేయడానికి సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరు గోల్ పెట్టుకొని వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి, మైండ్ని కామ్ చేయాలి, మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ సంకల్పం పెట్టుకొని దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. మీరు సంకల్పం పెట్టుకోండి, నేను దానికి అచీవ్ చేయడానికి నేను ఒక మార్గాన్ని అవుతాను, నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అరుగుదల బాగాలేదు అనుకోండి, మీరు తిన్న వెంటనే లేదా పడుకునేటప్పుడైనా వాము వాటర్ లేదా జీరాని మీరు 1/2 టేబుల్ స్పూన్ అంత తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఉడికించండి. మీరు ఆ నీళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయండి. డైజెషన్ చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.